హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మే 30, 2024లో ఉన్నటువంటి వివిధ దినపత్రికలు వచ్చినటువంటి అంశాలని మనం కరెంట్ అఫైర్స్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి మే 30, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూస్తే 7వ శక్తి విన్యాసాలు భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య నిర్వహిస్తున్నటువంటి సైనిక విన్యాసాలు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయినటువంటి 7th ఎడిషన్ ఆఫ్ ది శక్తి ఎక్సర్సైజ్ 2024. సో మరి 15 రోజుల పాటు నిర్వహించుకోవడం జరిగింది. ఇది ఒక కన్క్లూజన్ జరిగింది అనమాట, ముగింపు జరిగింది 7వ శక్తి విన్యాసాలకి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే విన్యాసాలు. సో అది ఎక్కడ జరిగాయి, దానికి సంబంధించినటువంటి విశేషాలు మనం చూద్దామండి. 7వ శక్తి విన్యాసాలు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఢిల్లీలో దేశ రాజధాని చరిత్రలోనే అత్యధికమైనటువంటి ఒక ఉష్ణోగ్రత మే 29, 2024 నమోదు కావడం జరిగింది. సో దానిపైన చూద్దాం. ఇది మన భారత వాతావరణ శాఖ అధికారికంగా ధృవీకరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని మరి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో, అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్ పైన నిషేధం విధిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చైనా మరియు కంబోడియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అయినటువంటి గోల్డెన్ డ్రాగన్ విన్యాసాలు పైన విశేషాలు చూద్దామండి. అంతేకాకుండా అమెరికా దేశానికి చెందినటువంటి MQ-9 రీపర్ డ్రోన్, ఇది మనకు న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, సామాజిక వేదికల సంబంధించినటువంటి పైన సామాజిక వేదికల్లో, సోషల్ మీడియా వేదికల్లో రఫా, సో మరి ఇజ్రాయెల్ దాడి చేస్తున్న పాలస్తీనాకి చెందిన రఫా ప్రాంతం పైన జరుగుతున్న దాడిని, సో బాలీవుడ్కి చెందినటువంటి యాక్ట్రెస్ కొందరు దీనిపైన రఫాకు మద్దతుగా మాట్లాడుతూ ఒక ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది ఒక సోషల్ మీడియా వేదికగా. సో అది ఆల్ ఐస్ ఆన్ రఫా. సో మరి పాలస్తీనాకు మద్దతుగా బాలీవుడ్ నటీమణులు సో సంఘీభావాన్ని అలా తెలియచేయడం జరిగింది. ఇది కొంచెం విమర్శ కూడా జరిగింది అనమాట దీనిపైన. అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెస్పాన్సెస్ కూడా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మరి బీమా పాలసీలలో, పర్టికులర్గా ఆరోగ్య బీమా పాలసీలో, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలాంటి నియమాలు పాటించాలి, ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి వారు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఎలా స్పందించాలి, ఎలా అని చెప్పేసి, సో నగదు రహిత చికిత్స పైన గంటలోపే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అలాంటి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDA. సో ఇవి మనకి మే 30, 2024లో ఉన్న ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో దీనిపైన ఉన్నటువంటి సమాచారం మనం చూద్దామండి. మరి 7వ శక్తి విన్యాసాలు అండి, ఓకేనా. 7వ శక్తి విన్యాసాలు 2024 మే 13 నుండి 26 అండి, అంటే 15 డేస్ పాటు జరగడం జరిగింది. మే 13 నుండి 26, 2024లో. సో మరి ఈ యొక్క శక్తి విన్యాసాలు అనేది ఏ 2 దేశాల మధ్య నిర్వహించుకోవడం జరిగిందండి ఇక్కడ. సో భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య అండి, ఇది భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య నిర్వహించుకున్నటువంటి విన్యాసాలే ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజే ఏంటండి ఇక్కడ శక్తి విన్యాసాలు. అంటే 2021 నుండి 2021 నుండి ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు 2021 నుండి. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2021 నుండి నిర్వహిస్తున్నారు ఈ విన్యాసాలు. సో శక్తి విన్యాసాలు మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బైఏనియల్ అని చెప్పేసి అంటామండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ విన్యాసాలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఏ తరహా విన్యాసాలు అంటే ఇవి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటామండి. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే సంయుక్త సైనిక విన్యాసాలుగా మనం చెప్తామన్నమాట ఇవి. సో మరి ఇది మేఘాలయ రాష్ట్రంలోని ఉమ్రోయ్ అనే ప్రాంతంలో, మేఘాలయ రాష్ట్రం ఉమ్రోయ్ ప్రాంతంలో ఈ 7th ఎడిషన్ ఆఫ్ ది శక్తి ఎక్సర్సైజ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే ఈ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందినటువంటి సైనిక పరమైనటువంటి శిక్షణను తీసుకోవడం జరుగుతుంది. సో మాక్ డ్రిల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక యుద్ధం వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇలాంటి అన్ని విషయాలపైన ఇక్కడ ఒక సెమినార్స్ లాగా జరుగుతాయి. తర్వాత గ్రౌండ్ పైన సంబంధించి కొన్ని మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మరి విన్యాసాలు, శక్తి విన్యాసాలు 2024లో మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. మేఘాలయలోని ఉమ్రోయ్ అనే ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. ఇదే ప్రాంతంలో లాస్ట్ ఇయర్ మేఘాలయలోని ఉమ్రోయ్ ప్రాంతంలోనే మనకి భారత్, మలేషియా దేశాలు పాల్గొంటున్నటువంటి అరిమౌ శక్తి అనే విన్యాసాలు కూడా ఇదే ప్రాంతంలో నిర్వహించుకోవడం జరిగిందనమాట. అయితే మరి భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఈ శక్తి విన్యాసాలతో పాటుగా వరుణ విన్యాసాలు, గరుడ విన్యాసాలు, డిజర్ట్ నైట్ అనే విన్యాసాలు కూడా భారత్
ఫ్రాన్స్ దేశాల మధ్య జరుగుతాయంటే భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య. సో ఆ నేపథ్యాన్ని కూడా గమనించాలి. ఒక్కోసారి అడుగుతాడు, సో ఈ క్రింది ఏ విన్యాసాలలో భారత్ ఫ్రాన్స్ దేశాలు కలిసి పాల్గొంటాయి ఒకనా, లేకపోతే పాల్గొనం అన్నప్పుడు ఇక్కడ 4 రకాల విన్యాసాలు, అంటే భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య 4 పేర్లతో విన్యాసాలు జరుగుతాయి, రక్షణ విన్యాసాలు. ఒకటి శక్తి విన్యాసాలు, మరొకటి వరుణ విన్యాసాలు, తర్వాత గరుడ విన్యాసాలు అండ్ డెజర్ట్ నైట్ విన్యాసాలు అండి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. శక్తి అన్నప్పుడు మనకు ఇంకొక శక్తి ఉంటుందండి, మిత్రశక్తి అనే విన్యాసాలు కూడా ఉంటాయి. మిత్రశక్తి అనే విన్యాసాలు ఉంటాయి. మరొకటి చూసినట్లయితే సముద్ర శక్తి అనే విన్యాసాలు కూడా ఉంటాయండి మై డియర్ ఫ్రెండ్స్. మరి సముద్ర శక్తి మరి మిత్రశక్తి, సో ఏంటి మరి ఏ 2 దేశాలు పాల్గొంటాయి? మరి ఇక్కడ మిత్రశక్తి అనే పేరుతో నిర్వహించుకునే విన్యాసాలు, మిత్రశక్తి అనే పేరుతో నిర్వహించుకునే విన్యాసాల్లో సో మరి ఇది భారత్ మరియు శ్రీలంక దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసాలకి ఏమని పేరంటే ఇక్కడ మిత్రశక్తి అని పేరండి, మిత్రశక్తి అని పేరు. అండ్ సముద్ర శక్తి విన్యాసాలు భారత్ మరియు ఇండోనేషియా మధ్య జరిగే నావిక విన్యాసాలకి ఏమని పేరు అంటే ఇక్కడ సముద్ర శక్తి అనే విన్యాసాలు అనేది పేరు అనమాట. అంటే ఇలా మనం ఏంటంటే ఒక సిమిలారిటీగా ఉన్నటువంటి స్టడీని మనం చేసుకోవాలి. శక్తి విన్యాసాలు ఇలా అడగవచ్చు. ఇటీవల 7వ దశ 7th ఎడిషన్ ఆఫ్ ది శక్తి ఎక్సర్సైజ్ జరిగింది. 7వ దశ శక్తి విన్యాసాలు జరిగాయి. దాని గురించి సరికానిది ఏంది సరైంది అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం. ఢిల్లీలో మరి అత్యధికంగా మన దేశ రాజధాని ఢిల్లీలో దేశ రాజధాని చరిత్రలోనే అత్యధికమైన ఒక ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. మనం రీసెంట్ గా మనం డిస్కస్ చేసాం. రాజస్థాన్ లో సో మరి 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు భారత వాతావరణ శాఖ సో అధికారికంగా మనకు ప్రకటించడం జరిగింది. దీని తర్వాత మనకు మే 29, 2024 ఐఎండీ ఒక కీలక ప్రకటన చేసింది. ఢిల్లీలోని పర్టికులర్ గా చూసినట్లయితే ఇక్కడ మంగేష్పూర్ గేంజ్ అనే ప్రాంతంలో 52.9 డిగ్రీల సెల్సియస్ నమోదైందని చెప్పేసి ఉంది. కొన్ని పేపర్లో 52.3 డిగ్రీల సెల్సియస్ అని కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఏరియాని తీసుకొని చెప్పడం జరిగింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. డేట్తో సహా మనకి ఇంపార్టెంట్ ఒక విపత్తు విషయంలో ఒక డిజాస్టర్స్లో ఒక కరెంటు జాగ్రత్త అంశంగా ఇది తెలుసుకోవాలి. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత. అది ఏ ప్రాంతంలో నమోదైంది, ఏ రోజున నమోదైంది, సో అలాంటి విషయాలు ఇంపార్టెంట్. ఇది అధికారికంగా ప్రకటించింది మనకు ఐఎండీ వాళ్ళు. ఐఎండీ అనగా భారత వాతావరణ శాఖ, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అంటామండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటామండి. సో ఇది సో మనకు ఒక ఇంపార్టెన్స్ గా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో మరి భారత వాతావరణ శాఖకి ఎన్నోసార్లు మనం డిస్కస్ చేశాం. డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు వచ్చేసి ఇక్కడ మృత్యుంజయ మహాపాత్ర అండి. ఎవరండి? మృత్యుంజయ మహాపాత్ర అనేవారు భారత వాతావరణ శాఖకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు అనమాట. ఇది వాతావరణం పైన పర్యావరణం పైన ఖచ్చితమైన బిడ్స్ వస్తున్న నేపథ్యంలో ఈ పాయింట్స్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్స్గా ఉంటాయి. ఇంకొకటి ఢిల్లీలో ఇలా వాతావరణం వేడెక్కడం జరుగుతుంది. నీటి ఎద్దడి, నీటి యొక్క అంటే తాగునీటితో సహా మరి ఎద్దడి అనేది చాలా అంటే తీవ్రత అంటే నీటి కొరత ఏర్పడింది ఢిల్లీ రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకోసం అంటే ఢిల్లీకి ఎక్కువగా హర్యానా నుండి వాటర్ వస్తుంది. ఢిల్లీకి హర్యానాకు మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం మేరకు యమునా నది వాటర్ అనేది మనకి ఢిల్లీలో యమునా నది ఉన్నప్పుడు కూడా మనకు ఆ వాటర్ అనేది శుద్ధి చేయబడి అది హర్యానా నుండి మనకు వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు ఎలాంటి నేపథ్యంలో వాటర్ అనేది తక్కువ రావడం, ఇలాంటి నేపథ్యం నీటి కొరత వల్ల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే నీటి వృధా చేస్తారో, నీటిని వేస్ట్ చేస్తారో, ఎవరైతే బహిరంగ ప్రదేశాల్లో నీటి వృధా చేస్తారో వారికి 2000 రూపీస్ జరిమానా, 2000 రూపీస్ జరిమానాని లేదా సంబంధించిన పెనాల్టీని విధిస్తామని చెప్పేసి సో ప్రకటించడం జరిగింది ఢిల్లీ ప్రభుత్వం అన్నమాట. ఇదొకటి ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అండ్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నీటి సంబంధించినటువంటి ఆ తీవ్రత కారణంగా నీటిని వేస్ట్ చేయకూడదు, బహిరంగ ప్రదేశాల్లో కార్ల వాషింగ్ కానివ్వండి, ఏదైతే తాగునీటితో అలాంటివి చేయకూడదని చెప్పేసి కూడా నిషేధాజ్ఞలు విధించడం జరిగిందనమాట. ఇదొక సో మరి ఢిల్లీలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలు అనమాట. నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం. సో మరి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, సో మనకి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మనకి తెలంగాణలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్. తెలంగాణలో మనకు 2 టైగర్ రిజర్వ్స్ ఉంటాయండి.
సో మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి ఇక్కడ శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ లేదా దాన్ని మనం రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ అంటాం. దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఉంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇది మొత్తం అందులో భాగంగా ఉండేది. బట్ 2014 జూన్ 2 తర్వాత మనకి తెలంగాణ ఏర్పడడం, సో ఆంధ్రప్రదేశ్ నుండి నేపథ్యంలో ఇక్కడ అమరాబాద్ టైగర్ రిజర్వ్ అంటే ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పులుల అభయారణ్యంగా అది డివైడ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి అమరాబాద్ టైగర్ రిజర్వ్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ ఐటమ్స్ అండి. యాక్చువల్గా ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు 2022 జూలై 1 నుండి మన దేశంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్ పై నిషేధం విధించడం జరిగింది. అంటే 16 రకాల సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్ పైన కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నిషేధం విధించడం జరిగింది 2022 జూలై 1 నుండి. అయినప్పటికీ కూడా ఇప్పుడు పర్టికులర్గా ఫారెస్ట్ని ఎవరైతే విజిట్ చేస్తారో, ఎవరైతే సందర్శకులు ఉంటారో వాళ్ళందరూ కొందరు ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకురావడం, వాటర్ తాగేసిన తర్వాత అక్కడ పారవేయడం జరుగుతుంది. తద్వారా కూడా ఏమవుతుందంటే అక్కడ ఒక సంబంధించిన జీవులకు ఇబ్బంది అవుతున్న నేపథ్యం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇలా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్ పై నిషేధం విధిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించడం జరిగింది. ఇది జూలై 1, 2024 నుండి అమలు అవుతుంది. ఈరోజు మనం మే 30 ఇప్పటి నుండి, ఎందుకంటే అవేర్నెస్ చర్యలు చేపడతారనమాట. అప్పటి వరకు జూలై 1 ఫస్ట్ ఈ 1 మంత్ వరకు అవేర్నెస్ చర్యలు చేపట్టి ఎవరైతే, అంతేకాదు ఈ అమరాబాద్ అంటే శ్రీశైలం రహదారిలో ఉన్నటువంటి అమరాబాద్ టైగర్ రిజర్వ్కి ఎవరికి వెళ్తున్న నేపథ్యం ఉంటుందో వాళ్ళందరికీ కూడా అక్కడ రోడ్డు పైన ఉన్నటువంటి వివిధ హోటల్లో కానీ అలాంటి వాటిల్లో కానివ్వండి ఎలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్ వాడకుండా సో మనకి గాజు గ్లాసులలో వాటర్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే ఒక టీ తాగడం కానీ చేసే ప్రయత్నానికి అక్కడ ప్రోత్సహిస్తారనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు నల్గొండ మరియు నాగర్ కర్నూలు జిల్లాలో 2611.4 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తీర్ణంతో ఉన్నదే ఈ మనకి అమరాబాద్ అభయారణ్యం అండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, తెలంగాణ రాష్ట్రంలో అయితే 2 అభయారణ్యాలు ఉంటాయి, 2 టైగర్ రిజర్వ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి అమరాబాద్ టైగర్ రిజర్వ్ అండి, ఓకేనా, అమరాబాద్ టైగర్ రిజర్వ్. మరొకటి వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మరి కవ్వాల్ టైగర్ రిజర్వ్ అన్నమాట. దేశంలో ఏర్పాటు చేయబడిన 42వ టైగర్ రిజర్వ్గా కవ్వాల్ మనకు ఉందండి. సో ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెన్స్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ అయితే మనకి నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ NTCA నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం అయితే ఆమోదించినటువంటి ప్రకారం మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ల సంఖ్య, దేశంలో పులుల అభయారణ్య ప్రాంతాల సంఖ్య వచ్చేసి 54 ఉన్నాయి. అత్యధిక పులుల అభయారణ్యాలు టైగర్ రిజర్వ్స్ ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మనకి ఇక్కడ సో మధ్యప్రదేశ్ రాష్ట్రం గుర్తించబడింది. సో మరొక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మరొక నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. ఏంటంటే సో మరి ఏదైతే మనకి నాగర్ కర్నూలు జిల్లా ఉందో అమరాబాద్ మండలంలో ఉన్నటువంటి 4 గ్రామాలు సార్లపల్లి, కుడి చింతబయలు, కొల్లంపెంట, సో దోమలపెంట, కొల్లంపెంట అక్కడే ఉంటాయండి, కొల్లంపెంట, తాటిగుండాల, ఈ గ్రామాలలో ఉన్నటువంటి 417 కుటుంబాలని ఆ యొక్క అడవి ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలని అడవులలో ఉండడం వల్ల అంత సురక్షితమైన కాదు. ఈ మధ్యకాలంలో జంతువులు అనేది పెరుగుతున్నాయి అక్కడ కాబట్టి సో మరి ఎనిమల్స్ పెరుగుతున్న నేపథ్యంలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని చెప్పేసి కూడా సో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా సో వాళ్ళని తరలిస్తున్నటువంటి క్రమం అనేది కనబడుతుంది అన్నమాట. కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో లేదా మే 2024లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరాబాద్ మండలంలోని ఈ ఏదైతే మనకి అమరాబాద్ అభయారణ్యంలోని వీళ్ళలో ఎన్ని కుటుంబాలని ఇక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించారు, ఎన్ని గ్రామాలంటే 4 గ్రామాలండి. ఒకటి సార్లపల్లి గ్రామం, కుడి చింతబయలు గ్రామం, కొల్లంపెంట గ్రామం అండ్ తాటిగుండాల గ్రామ ప్రజల్లో ఏదైతే 417 కుటుంబాలు వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది అనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం. గోల్డెన్ డ్రాగన్ విన్యాసాలండి. ఇవి గోల్డెన్ డ్రాగన్ అనే విన్యాసాలు, ఒక గోల్డెన్ డ్రాగన్ అండి. మరి ఈ గోల్డెన్ డ్రాగన్ అనే విన్యాసాల ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అంటే సో ఇది కంబోడియా దేశం నిర్వహించుకోవడం జరిగింది. కంబోడియా దేశం నిర్వహించుకున్నటువంటి గోల్డెన్ డ్రాగన్ అంటే వెన్యూ అంటే నిర్వహించిన స్థలం వచ్చేసి కంబోడియా దేశం. ఏ 2 దేశాలు పాల్గొనడం జరిగిందంటే ఇక్కడ
కంబోడియా మరియు చైనా ఈ రెండు దేశాలు పాల్గొనడం జరిగింది. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క విన్యాసాల్లో ప్రత్యేకత ఏంటంటే చైనా దేశానికి చెందినటువంటి యూనిటరీ అనే సంస్థ, చైనా దేశానికి చెందిన యూనిటరీ సంస్థ చైనా రూపొందించినటువంటి రోబో శునకాలని ఇక్కడ ప్రదర్శించడం జరిగిందండి. రోబో శునకాలు అంటే ఇక్కడ శునకం అంటే కుక్క ఆకృతిలో ఉన్నటువంటి రోబోస్ని ఆ విధంగా చేయడం జరిగింది. అందుకే చూడండి ఇక్కడ చైనా రోబో బౌబౌ అని చెప్పేసి ఒకటి మనకి ఈరోజు ఒక ఆర్టికల్స్ కానీ ఒక న్యూస్లో కానీ చాలా రావడం జరిగిందనమాట. అది ఏంది ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ రోబో డాగ్స్ ఏవైతే ఉన్నాయో, రోబో ఆకృతిలో ఉన్నటువంటి డాగ్స్ ఏవైతే ఉన్నాయో, మరి ఆ ఆకృతిలో ఉన్న డాగ్స్ అని కూడా వాటికి ఒక గన్నుని కూడా ఆ యొక్క సంబంధించినటువంటి రోబో 4 కాళ్ళ మీద ఎట్లయితే ఒక శునకం ఉంటుందో, ఒక కుక్క ఉంటుంది, దానిపైన ఒక గన్నును అమర్చి ఆ గన్నుతో ఆ విధంగా రోబో కాల్చే విధంగా శత్రువులని అనే విషయంతో అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ టైం అనమాట ఇలాంటిది. అంటే గతంలో మనం చూసుంటాం, కానీ ఏంటంటే రోబో శునకాలను ఇటీవల కాలంలో చైనా ఈ క్రింది ఏ అంతర్జాతీయ సైనిక రక్షణ విన్యాసాల్లో ఇది ఒక మ్యారిటైమ్ విన్యాసాలు, యాక్చువల్గా ఇది ఒక నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. దీని మరొక పేరు వచ్చేసి ఇక్కడ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. ఏ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్లో లేకపోతే ఏ నావికా విన్యాసాల్లో చైనా రోబో శునకాన్ని ప్రదర్శించడం జరిగిందంటే అది గోల్డెన్ డ్రాగన్ అనే విన్యాసాలు. ఏ దేశం నిర్వహించింది? కంబోడియా మరి నిర్వహించిన విన్యాసాలు చైనా పాల్గొనడం జరిగింది అనే విషయాన్ని గమనించాలి. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా చూసుకోండి. ఇక కంబోడియా గురించి చెప్తే కంబోడియా పాత పేరు వచ్చేసి కంపూచియా అని చెప్పేసి అంటాం. కంబోడియా పాత పేరు ఏంటంటే కంపూచియా. సో మరి కంపూచియా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంబోడియా మనకి ఆంగ్కోర్ వాట్ అనే ఒక దేవాలయం అనేది అక్కడ ఒక విష్ణు దేవాలయం ఉంటుంది. ఇటీవల కాలంలో ఇన్ఫార్మల్గా అంటే అధికారికంగా కాకుండా అనధికారికంగా ఇన్ఫార్మల్గా ప్రపంచంలో 8వ వింతగా ఆంగ్కోర్ వాట్లో ఉన్నటువంటి లార్డ్ విష్ణు దేవాలయాన్ని ప్రకటించడం జరిగిందనమాట, ఆన్లైన్ వేదికగా ఇన్ఫార్మల్గా అనే విషయం గమనించండి. సో ఇదొక అంశం అండి, ఓకేనా. ఇక కంబోడియా దేశ రాజధాని వచ్చేసి నాంపెన్. మరొక విషయం ఉంది ఇక్కడ ఆసియన్లో అసోసియేషన్ ఆఫ్ ది నాంపెన్. సో అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయాసియా దేశాల కూటమిలలో కూడా కంబోడియా ఒక దేశంగా ఉందన్నమాట. కాబట్టి ఇట్లా అడగవచ్చు, గోల్డెన్ డ్రాగన్ 2024 విన్యాసాల గురించి సరికానిది ఏంది, సరైనది ఏంది? అందులో చైనా రోబో శునకాన్ని అక్కడ తొలిసారిగా ఎగ్జిబిషన్ చేయడం జరిగింది, ప్రదర్శించడం జరిగింది. ఎవరు దీన్ని రూపొందించారు? ఇలాంటి ప్రశ్నలు మనకి ఇంపార్టెంట్గా ఉంటాయండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. MQ-9 రీపర్ డ్రోన్స్ అండి. మన భారతదేశం అయితే ఇటీవల కాలంలో MQ-9B ప్రిడేటర్స్ అని చెప్పేసి ఒక డ్రోన్స్ని మనం ఎక్కడి నుండి తీసుకొచ్చుకోవడం జరిగిందంటే సో అమెరికా దేశం నుండి తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశ ఆర్మీ అంటే భారతదేశ సైన్యము, భారతదేశ నేవీ ఒక నావికా దళము అండ్ భారతదేశ సంబంధించిన ఎయిర్ ఫోర్స్ అంటే వైమానిక దళ అవసరాల గురించి ఒక ఆర్మీ అవసరాల గురించి ఒక 15 MQ-3B ప్రిడేటర్స్ని అంటే డ్రోన్స్ అనమాట. ఇస్ నథింగ్ బట్ ప్రిడేటర్స్ అంటే డ్రోన్స్ని తీసుకొచ్చుకోవడం జరిగింది. నావికి ఒక 8, ఎయిర్ ఫోర్స్కి ఒక 8 మొత్తం కూడా డ్రోన్స్ తీసుకొచ్చుకున్నాం అక్కడ. బట్ ఇది ఓకేనా, ఒక్కొక్క డ్రోన్ కాస్ట్ వచ్చేసి దాదాపుగా 250 crores ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక MQ-9 రీపర్ డ్రోన్ యొక్క కాస్ట్ వచ్చేసి 250 crores ఉంటుంది. బట్ ఇక్కడ ఏమైందంటే అమెరికా దేశానికి చెందినటువంటి MQ-9 రీపర్ డ్రోన్స్ అనేది మనం తెచ్చుకున్నది MQ-9B ప్రిడేటర్ డ్రోన్స్. బట్ ఇక్కడ MQ-9 రీపర్ డ్రోన్స్ అనేది ఇప్పుడు ఒక 3 కూలిపోయినాయి అనమాట. అది కూలిపోయినాయి అంటే అది ఏదో ఒక సంబంధించినటువంటి సాంకేతిక లోపం వల్ల కూలిపోతే ఒక లెక్క, కానీ అట్లా కాకుండా ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఈరోజు పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ క్రైసిస్లో, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలో సో మరి ఒక అమెరికా సో ఎవరికి మద్దతు ఇస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు ఇజ్రాయెల్కి మద్దతుగా ఇస్తుంది. ఇలాంటి నేపథ్యంలో అమెరికాకు మద్దతుగా అంటే ఇజ్రాయెల్ ఎవరికి మద్దతు ఇస్తుంది అంటే ఇజ్రాయెల్ అంటే ఇక్కడ అమెరికా అనేది ఏ దేశానికి మద్దతు ఇస్తుందంటే ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుంది. మరి ఇజ్రాయెల్కి మద్దతుగా ఇస్తుందండి. సో ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుంది. ఇలాంటి నేపథ్యంలో అమెరికా దేశానికి చెందినటువంటి సో రక్షణ పరికరాలని సో పాలస్తీనా పైన వాడుతున్న నేపథ్యం ఉందన్నమాట. అలాంటి ప్రయత్నంలో భాగంగా సో మరి MQ-9 రీపర్ డ్రోన్స్ అనేది పాలస్తీనాకు సపోర్ట్గా ఉన్న దేశాలు మనం చూసినట్లయితే ఇరాన్ దేశం సపోర్ట్గా ఉంది, పాలస్తీనాకు లెబనాన్ దేశం సపోర్ట్గా ఉంది,
పాలస్తీనాకు యమన్ దేశం కూడా సపోర్టుగా ఉంది. మరి ఇలాంటి నేపథ్యం ఈ దేశాలపైన దాడి చేసే ప్రయత్నంలో భాగంగా సో ఏమవుతుందంటే ఇక్కడ ఒక యమన్ దేశానికి చెందినటువంటి సంస్థ, అంటే ఇక్కడ ఏంటంటే చూడండి హౌతీ అనే ఒక తిరుగుబాటు సంస్థ ఉందండి. దీనికి ఇరాన్ దేశం మద్దతుగా ఉంది. యమన్ దేశంలో ఈ MQ-9 రీపర్ డ్రోన్స్ వెళ్తున్నప్పుడు హౌతీ సంస్థ ఏం చేసిందంటే ఇంతవరకు 3 ఈ డ్రోన్స్ని ఏం చేయడం జరిగిందంటే కూల్చేసింది. అంటే యమన్లో కూలినాయి అన్నమాట 3. తద్వారా దానికి మరి చాలా కోట్ల నష్టం రావడం జరిగింది అమెరికాకి. సో మరి హౌతీ తిరుగుబాటుదారులు ఆ విధంగా చేయడంతో ఇలా అడుగొచ్చారో వాడు ఒక్కోసారి మనకి పాలస్తీనా ఓకేనా గుర్తుపెట్టుకోండి, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలో భాగంగా అమెరికా యొక్క MQ-9 రీపర్ డ్రోన్స్ని ఈ క్రింది ఏ దేశం కూల్చేసిందంటే యమన్ దేశం. యమన్ దేశానికి చెందినటువంటి ఏ తిరుగుబాటు సంస్థ అట్లా కూడా అడగవచ్చు. లేకపోతే హౌతీ తిరుగుబాటు దళాల చేత యమన్లో కూల్చివేయబడ్డ అమెరికా దేశానికి చెందినటువంటి ఒక డ్రోన్ సిస్టమ్ ఏది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ MQ-9 రోపర్ డ్రోన్స్ అండి. సో ఆ పాయింట్స్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. సో మనకి నెక్స్ట్ చూద్దామండి ఓకేనా. సో ఆల్ ఐస్ ఆన్ రఫా. సో మనకి ఫ్రెండ్స్ మనకు తెలుసు October 7 అండి. సో మనకి ఒక యుద్ధానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనాకు యుద్ధానికి సో స్టార్ట్ అయినటువంటి రోజు వచ్చేసి October 7, 2023న పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ సంస్థ అండి. పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ అనే సంస్థ సో ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ అంటామండి. ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ లేకపోతే ఆపరేషన్ ఆల్ అక్సా స్టామ్ అని చెప్పేసి అంటాం. సో మరి ఈ పేరుతో ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ లేదా ఆపరేషన్ ఆల్ అక్సా స్టామ్ అనే పేరుతో సో ఇజ్రాయెల్ పైన దాడికి పూనుకోవడం జరిగిందనమాట. ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. సుమారు ఒక 5,000 మిజైల్స్ దాడి చేస్తే 1,300 మంది ఇజ్రాయెల్ పౌరులు కూడా చనిపోవడం జరిగింది. కొంతమందిని సో బందీలుగా తీసుకెళ్లారు, వాళ్ళు కూడా చాలామంది చంపివేయబడ్డారు. తద్వారా ఏమైందంటే ఇజ్రాయెల్ కూడా ఇక్కడ పాలస్తీనా పైన ఇజ్రాయెల్ సో పాలస్తీనా పైన దాడి చేస్తూ ఉంది. ఏ పేరుతో దాడి చేస్తూ ఉంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ అండి. ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ అనే పేరుతో దాడి కొనసాగుతూ ఉంది. సో ఇలాంటి నేపథ్యం అన్నమాట. ఇలాంటప్పుడు సో మరి ఇజ్రాయెల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇజ్రాయెల్ ప్రధాని సో బెంజమిన్ నెతన్యాహు అండి. మరి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సో నిర్ణయం ప్రకారం అయితే ఇక్కడ ఏమవుతుందంటే సో పాలస్తీనా పైన ఇజ్రాయెల్ సో దాడి చేస్తుంది. పాలస్తీనా పైన అంతేకాకుండా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంలో కానివ్వండి రఫా ప్రాంతంలో కానీ తీవ్రంగా దాడి చేస్తుంది. అక్కడ హమాస్ ఉగ్రవాదులు ఉండకూడదు, ఇక వాళ్ళని అంతా పొందించాలని చెప్పేసి. కానీ ఈ యొక్క యుద్ధంలో భాగంగా చాలామంది అమాయకులు బలవుతున్నారు. అలా సహాయక చర్యలు కూడా చేయలేని పరిస్థితి. అలాంటప్పుడు మన భారతదేశానికి చెందినటువంటి మన హిందీ పరిశ్రమకు చెందినటువంటి మన బాలీవుడ్ యాక్టర్స్ సో కొందరు మనం ఆలియా భట్, తర్వాత కొందరు మనకు రకుల్ ప్రీత్ సింగ్ కానివ్వండి సంబంధం ఇలా చాలామంది కూడా దీనికి సంఘీభావంగా దేనికి ఒక రఫా అంటే ఇక్కడ ఇజ్రాయెల్ అయితే పాలస్తీనాకు చెందినటువంటి రఫా ప్రాంతం పైన దాడి చేస్తుందో ఈ దాడిని ఆపండి అని చెప్పేసి ఒక సంఘీభావంగా అక్కడ ఒక మానవతా సాయం చేయండి అనే ఒక సంఘీభావంగా సోషల్ మీడియా వేదికగా /ఆల్ ఐస్ ఆన్ రఫా అనే ఒక పేరుతో పాలస్తీనాకు బాలీవుడ్ నటీమణులు ఏం చేస్తారు సంఘీభావాన్ని ఒక విధంగా తెలియజేయడం జరిగిందనమాట. ఇది అందరి కళ్ళు రఫాపై దీని అర్థం వచ్చేసి అలా చేయడం జరిగిందనమాట. బట్ కొందరైతే వీరికి కౌంటర్ అటాక్ కూడా చేయడం జరిగింది. మరి మన భారతదేశంలో మన ఈశాన్య రాష్ట్రాల్లో మైతీ కుకి అనే 2 తెగల మధ్య కూడా ఇలా పోరాటం జరిగి ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఆ టైంలో మీరు ఎందుకు మద్దతు తెలపడం లేదు అని చెప్పేసి కొందరిపైన కూడా సో చేసినట్టు మనకు సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అయితే బాలీవుడ్ యాక్ట్రెస్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా క్రైసిస్లో భాగంగా యుద్ధంలో భాగంగా సో మరి అందరి కళ్ళు రఫాపై ఆల్ ఐస్ అనే రఫా అనే పేరుతో ఒక సోషల్ మీడియా వేదికగా చేపట్టిన కార్యక్రమం పైన పేరు పైన అడిగే అవకాశం మనకు ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో మరి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో బీమా రంగాన్ని అభివృద్ధి చేయడం నియంత్రణ చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంతో సుమారు 1919 భారత పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో జాతీయ బీమా అభివృద్ధి నియంత్రణ సంస్థ. మరి దేబాశిష్ పాండా అనేవారు
ప్రజెంట్ అయితే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న నేపథ్యం ఉంది. ఇలాంటప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీమా పర్టికులర్గా హెల్త్ పాలసీస్ పైన అవగాహన రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ అభియాన్ లాంటి ఒక యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి నేపథ్యంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రపంచంలో ఆరోగ్య బీమా పాలసీలు అమలవుతున్నటువంటి 55 దేశాల్లో అధ్యయనం చేయడం జరిగిందండి. 55 దేశాలు అధ్యయనం చేసి కొన్ని నియమ నిబంధనలని, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఆ విధంగా బీమా కంపెనీలకి, హెల్త్ పాలసీస్ అందించే సంస్థలకి అందించడం జరిగింది. అందులో మనం కొన్ని చూసినట్లయితే మనకి ఇక్కడ ఎవరైతే నగదు రహిత చికిత్స చేస్తారో అంటే క్యాష్లెస్ సర్జరీస్ ఉంటాయి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. నగదు ఎవరికి ఉంటుంది అంటే ఈ బీమా పర్టికులర్గా హెల్త్ పాలసీ ఉన్న వాళ్ళకి. వాళ్ళకి ఏదైనా అనారోగ్యం అవుతుంది, డాక్టర్ హాస్పిటల్కి వెళ్తారు, నాకు ఒక హెల్త్ పాలసీ ఉందని చెప్తారు, వెంటనే వాళ్ళకి 1 గంటలోపే తుది నిర్ణయం తీసుకోవాలన్నమాట. నగదు రహిత చికిత్స పైన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సూచన మేరకు ఆ బీమా ఇచ్చినటువంటి సంస్థలు గంటలోపే నిర్ణయం తీసుకొని అతను హాస్పిటల్లో చేర్చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా అతను ట్రీట్మెంట్ అయిపోయింది, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక ఆసుపత్రి వాళ్ళు ఏం చేస్తారంటే ఇతనికి పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చామని చెప్పేసి ఆ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి డీటెయిల్స్ పంపిస్తారు. అలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి డీటెయిల్స్ పంపించిన నేపథ్యంలో ఒక 3 అవర్స్లోనే 3 గంటల్లోపే తుది నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఆసుపత్రి నుంచి తుది బిల్లు వచ్చినట్లయితే వాళ్ళు 3 గంటల్లోనే తుది నిర్ణయం తీసుకొని ఆ పేషెంట్కి డబ్బులు ఆ విధంగా సంబంధించినటువంటి దవాఖానకి, ఆ సంబంధించిన హాస్పిటల్కి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మేము ఇస్తున్నామని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఏదైతే బీమా సంస్థ, ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ అది పాటించలేదనుకోండి, బీమా అంబుడ్స్మెన్ అంటే బీమా ఏదైనా ఇప్పుడు ఈ బ్యాంకులో కూడా ఒక అంబుడ్స్మెన్ ఉంటుంది, బీమా సంస్థలో ఒక అంబుడ్స్మెన్ ఉంటుంది అంటే ఫిర్యాదు చేయడానికి. అలా ఫిర్యాదు చేసినట్లయితే అది ఫిర్యాదు నిజమని తెలిస్తే బీమా అంబుడ్స్మెన్ ఫిర్యాదు చేసిన అనుకోండి, బీమా కంపెనీకి సరైన విధంగా నాకు చికిత్స అందించలేదు అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేస్తే ఆదేశాలు అమలు చేయలేని పక్షంలో రోజుకు 5,000 రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఆ యొక్క బీమా కంపెనీ, ఆ సంబంధించినటువంటి బీమా పాలసీ తీసుకున్న వ్యక్తికి అనమాట. ఇది మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మనకి ఈ నగదు రహిత చికిత్స పైన అంటే హెల్త్ పాలసీస్ పైన, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పైన ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అనమాట. ఒక్కోసారి మనకి ఏంటంటే కాన్సెప్ట్ ఆధారితంగా అప్లికేషన్ ఓరియంటెడ్గా అడుగుతున్నప్పుడు ఇటీవల కాలంలో నగదు రహిత చికిత్స పైన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి అని. ఎందుకోసం అంటే వెరీ సూన్ ఎల్ఐసి వాళ్ళు కూడా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఆరోగ్య బీమాలోకి వస్తాము, ఒక హెల్త్ ఇన్సూరెన్స్లోకి వస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రకటించడం జరిగిందనమాట. ఇప్పుడు మేము హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొస్తాము అని చెప్పేసి మనకి ఒక సిద్ధార్థ మోహంత్ ఎవరైతే మనకి ఎల్ఐసి చైర్మన్ ఉన్నారో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వారు ప్రకటించిన నేపథ్యంలో ఐఆర్డీఏ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మనకు వార్తల్లో నిలవడం జరిగింది. ఈ నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. మనకి ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడీబీ అని చెప్పేసి అంటాం. మసత్సుగు అసకావా అండి, జపాన్ దేశానికి చెందినటువంటి మసత్సుగు అసకావా అనేవారు ఏడీబీకి ప్రెసిడెంట్ ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు, అంటే ప్రెసిడెంట్ కూడా అంటారు. అలాంటి ఒక ఏడీబీ సంస్థ భారతదేశానికి $2.6 బిలియన్ రుణాన్ని అందజేస్తున్నామని చెప్పేసి ప్రకటించుకోవడం జరిగిందనమాట. ఈ రుణం అనేది భారతదేశ ఏ అవసరాలను తీరుస్తుందంటే ఇక్కడ పట్టణాభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి అండి. ఇప్పుడు విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి రుణాన్ని సమకూరుస్తున్న సంస్థ కూడా ఏడీబీ దానిలో భాగంగా. అండ్ విద్యుత్ రంగ సంస్కరణలకు ప్రోత్సాహం చేయడం, అండ్ రవాణా మార్గాల అనుసంధానతను విస్తరించడం, కాలుష్య నియంత్రణ చర్యలు, వీటికి ఈ $2.6 బిలియన్ రుణం అనేది మేము ఇస్తున్నామని చెప్పేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఈ $2.6 బిలియన్ అంటే మన యొక్క భారత కరెన్సీలో 21,500 కోట్ల రూపాయల రుణం అండి. 21,500 కోట్ల రూపాయల రుణాన్ని అందజేయడం జరుగుతుంది. ఏ అవసరాలకు వినియోగిస్తున్నారు దాని యొక్క నేపథ్యాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాండర్డ్ అండ్ పూర్స్ అండి,
ప్రముఖ రేటింగ్ సంస్థ. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పడానికి మనకి చాలా సంస్థలని ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ క్రిసిల్ అనే సంస్థ కానివ్వండి, లేకపోతే గోల్డ్ మ్యాన్ అండ్ షాక్స్ సంస్థ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఇంతకు చెప్పిన స్టాండర్డ్ అండ్ పూర్స్ అనే సంస్థ కానివ్వండి, లేదా పిచ్ అనే సంస్థ కానివ్వండి, లేదా IMF లాంటి సంస్థలు కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ సంస్థలు కానివ్వండి, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఆర్గనైజేషన్ ఫర్ ది ఎకనామిక్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కానివ్వండి, లేదా ఇండిరా అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన అధ్యయనం చేసి రేటింగ్స్ ఇస్తాయి. రేటింగ్స్తో పాటుగా సంబంధించినటువంటి ఒక కోర్సును కూడా తయారు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, భారతదేశానికి ఈ స్టాండర్డ్ అండ్ పూర్స్ అనే సంస్థ ఇక్కడ BBB రేటింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇలా కొనసాగుతూ ఉందన్నమాట. సో గమనించాల్సిన అవసరం ఉందండి. ఏంటి అంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి 2,10,000 అంటే 2.10 లక్షల కోట్లు లేదా 2,10,000 కోట్ల రూపాయలని డివిడెండ్ గా ప్రకటించడం జరిగిందండి. కోట్లు అన్నమాట ఇవి. సో ఇలాంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ ప్రకటించడం ఫస్ట్ టైం నేపథ్యంలోనే సో మరి వెంటనే స్టాండర్డ్ అండ్ పూర్స్ అనే సంస్థ సో మరి యొక్క భారత్ యొక్క రేటింగ్ని BBB రేటింగ్గా అట్లనే కొనసాగిస్తుంది. 2014లో ఒక స్టాండర్డ్ అండ్ పూర్స్ మన భారతదేశానికి ఇచ్చిన రేటింగ్ అప్పుడు 2014లో ప్రతికూలం ఉండేది. సో వెంటనే అదే సంవత్సరంలో ప్రతికూలంగా, అంటే 2014 కన్నా ముందు ప్రతికూలం ఒక నెగిటివ్లో ఉన్నటువంటి రేటింగ్ని ఇప్పుడు స్థిరత్వానికి ఆ విధంగా, అంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనమాట, మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ లేదా మన భారతదేశం యొక్క సో ఏదైతే GDP అనేది ప్రతికూలంగా ఉంటే ఇప్పుడు స్థిరంగా ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు 2024లో ఈ మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను రేటింగ్ స్థిరత్వం నుండి సానుకూలం వరకు పాజిటివ్గా వెళ్తుందని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ పైన ఒక వ్యాఖ్యానం చేయడం జరిగిందనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా అండ్ ఇండియన్ బ్యాంక్, HDFC బ్యాంక్, అంతేకాకుండా భారత ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి NTPC, ONGC, పవర్ గ్రిడ్ సంస్థలు కూడా స్థిరత్వం అనే రేటింగ్ నుండి సానుకూలం అనే రేటింగ్ని ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. భారతదేశ GDP వృద్ధి రేటు అంచనాని 6.8%గా స్టాండర్డ్ అండ్ పూర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అనేది కరెంట్ ఎకనమీ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్ అంశంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో స్టాండర్డ్ అండ్ పూర్స్ భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటుని, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఎలా ప్రకటించింది, 2014 ఎలా ఉండింది, 2024 ఎలా ప్రకటించింది, ఏ రేటింగ్లో ఉంది, సో ఈ RBI ఇచ్చిన డివిడెండ్ ఏంది, ఇదంతా కూడా సో ఒక ఇంపార్టెన్స్గా కరెంట్ ఎకనమీ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక నెక్స్ట్ వచ్చి నాఫెడ్ అనే సంస్థ అంటామండి. అంటే భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది ఒక సహకార రంగంలో వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఏవైతే మనకు ఉత్పత్తులు ఉన్నాయో వ్యవసాయ రంగ ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేసుకోవాలి. ఇప్పుడు భారత్ రైస్, భారత్ అట్ట, భారత్ అనే బ్రాండ్తో ఇప్పుడు ఒక భారత్ సంబంధించిన బ్రాండ్తో వివిధ రకాలైనటువంటి మనం వస్తువులు మనం అమ్ముకుంటున్నాం. అవసరమైతే విదేశాలు కూడా ఎగుమతి చేసే స్థాయికి మనం వెళ్ళడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఇందులో నాఫెడ్ అనే సంస్థ యొక్క కృషి ఎంతనో ఉంది. మరి నాఫెడ్ అంటే ఇక్కడ అబ్రివేషన్ చూడండి, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియా. మరి దీనికి ఒక నూతన చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇక్కడ గుజరాత్ రాష్ట్ర శాసనసభ సభ్యురాలైనటువంటి మెంబర్ అయినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి షెహరా అనే ఒక ప్రాంతానికి సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సో జేతా హైర్ అండి. ఎవరండి? జేతా హైర్ అనేవారు ప్రజెంట్ నాఫెడ్కి చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. వీరు గతంలో డిప్యూటీ స్పీకర్గా గుజరాత్ రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ స్పీకర్ కూడా పనిచేయడం జరిగింది. అందుకే ఎక్స్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది గుజరాత్ అసెంబ్లీ. ప్రజెంట్ గుజరాత్లోని శాసనసభలోని మరి షెహరా అనే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న జేతా హైర్ నాఫెడ్కి చైర్మన్ కావడం జరిగింది. సో మనకి అపాయింట్మెంట్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. రుద్రం 2 క్షిపణి అండి. సో మరి రుద్రం 2 క్షిపణి 300 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే క్షిపణి. మరి అంతే ఇలాంటి క్షిపణి ఇంకోటి ఏంటంటే ఎయిర్ టు సర్ఫేస్ అంటే గగనతలం నుండి ఉపరితలం లక్ష్యాలను ఛేదించే క్షిపణి అయినటువంటి యొక్క రుద్రం 2 క్షిపణిని మనకు రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ది ఇమారత్ హైదరాబాద్లోని తయారు చేయబడింది. ఇది మనకి సో RCA వాళ్ళు అభివృద్ధి చేశారు. DRDOకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958లో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. మనకి సమీర్ వి కామత్
సమీర్ వి కామత్ ఒక ప్రజెంట్ చైర్మన్గా ఉన్నటువంటి సంస్థ మరి డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి ఈ రుద్రం టీ క్షిపణిని మరొకసారి విజయవంతంగా పరీక్షించారు. ఈసారి అంటే గగనతలం నుండి ఉపరితలంలోకి లక్ష్యాలను ఛేదించాలి కాబట్టి గగనతలంలో మనకి యుద్ధ విమానం, ఏ యుద్ధ విమానం అంటే రష్యా తయారైనటువంటి సుకోయి 30 MKI యుద్ధ విమానం నుండి ఒడిషా ప్రాంతంలోని ఒడిషాలోని బాలేశ్వర్ ఆ తీర ప్రాంతం నుండి ఒక గగనతలం నుండి ఉపరితలం లక్ష్యాలను ఛేదించే రుద్రం టీ క్షిపణి విజయవంతం కావడం జరిగిందని డిఆర్డిఓ ప్రకటించడం జరిగింది. సో ఇటీవల డిఆర్డిఓ ఒక విజయవంతంగా పరీక్షించిన రుద్రం 2 విశేషాలు ఏంటన్నప్పుడు ఈ సంబంధించిన పాయింట్స్ చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక స్పోర్ట్స్ అప్డేట్ అండి. మనకి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టోర్నీకి భారత్ బిడ్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకోసం ఇటీవల కాలంలో జరిగినటువంటి మనకి క్యాండిడేట్ చెస్ టోర్నీలో సో మనకు దొమ్మరాజు గూకేష్ లేకపోతే డి గూకేష్ అని చెప్పేసి అంటామండి. మరి దొమ్మరాజు గూకేష్ వీరు ఒక రికార్డు సాధించడం జరిగింది. మన భారత చెస్ క్రీడాకారుడు అయినటువంటి దొమ్మరాజు గూకేష్ సో మరి వీరు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరడం జరిగింది. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ యాక్చువల్గా ఇది ఎక్కడ జరుగుతుందో ఇంతవరకు ప్రకటించలేదు. దీనికి బిడ్డింగ్ జరిగిందనమాట. ఈసారి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో దొమ్మరాజు గూకేష్ మన భారత చెస్ క్రీడాకారుడు ఫైనల్కి చేరాడు. మరి ఈ ఫైనల్లో డింగ్ లిరెన్, చైనా దేశానికి చెందినటువంటి డింగ్ లిరెన్తో కలిసి ఫైనల్లో ఆడబోతున్నాడు అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ఒక చెస్ ఛాంపియన్షిప్ను మేము నిర్వహిస్తామని చెప్పేసి ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ వాళ్ళు, మన భారత చెస్ సమాఖ్య వాళ్ళు మరి నవంబర్ డిసెంబర్లో తమిళనాడులో నిర్వహిస్తామని తమిళనాడు రాష్ట్రం తరపున సో వీళ్ళు బిడ్ వేయడం జరిగింది అనమాట. సుమారు ఒక 71 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది, అయినా మేము భరిస్తామని చెప్పేసి ఇట్లా వేయడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఫిడే అనే సంస్థ, అంతర్జాతీయ చెస్ సమాఖ్య వాళ్ళు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇది మనకు ఒక స్పోర్ట్స్ అప్డేట్గా మనకు న్యూస్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో మనకి ఒక మే 30, 2024 సో వివిధ దినపత్రికలు వచ్చిన అంశాలను మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినాం ఇన్ఫర్మేషన్లో. మరి కరెంట్ అఫైర్స్ సో ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా ప్రాక్టీస్ అనేది లేనట్టయితే ఆ ఇన్ఫర్మేషన్కి సార్థకత ఉండదు. సో మనం ఒక ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించాలంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, క్లాసెస్ వినడం, వీటితో పాటుగా ప్రాక్టీస్ చేయడం కూడా ఇంపార్టెంట్ నేపథ్యంలో మరి నేటి ప్రశ్న క్వశ్చన్ ఆఫ్ ది డేగా ఒక కరెంట్ అఫైర్ రూపంలో అందించడం జరుగుతుంది. మరి రుద్రం 2 క్షిపణి గురించి సరైన వాక్యాలు ఏవి అన్నాడు. అంటే ఈ క్రింది స్టేట్మెంట్లో అంటే రుద్రం 2 క్షిపణి గురించి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో సరైనటువంటి స్టేట్మెంట్స్ ఏవి అని చెప్పేసి క్వశ్చన్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి అంటే విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద రుద్రం 2 మిసైల్ రీసెంట్లీ successfully tested by the DRDO at the sea coastal of the Odisha very near to the Baleshwar by DRDO అనమాట. ఏందా క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ రుద్రం 2 క్షిపణి గగనతలం నుండి ఉపరితలం లక్ష్యాలను ఛేదిస్తుంది. అంటే రుద్రం 2 మిసైల్ ఒక హిట్ ద టార్గెట్స్ ఆఫ్ టు ది ఇక్కడ ఎయిర్ టు సర్ఫేస్. అంటే ఇక రుద్రం 2 క్షిపణి అనేది గగనతలం నుండి ఉపరితలం లక్ష్యాలను ఛేదిస్తుంది, అదొక విషయం. అండ్ ఈ క్షిపణి యొక్క లక్ష్య పరిధి అంటే రుద్రం 2 యొక్క క్షిపణి లక్ష్య పరిధి వచ్చేసి 300 కిలోమీటర్స్. అండ్ ఈ క్షిపణిని తేజ్ యుద్ధ విమానం నుండి మే 29, 2024 ఒడిషా తీరం నుండి డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిందని చెప్పేసి అవ్వడం జరిగింది. సో మనకు తెలిసిపోయింది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ అంటే ఈ రుద్రం 2 క్షిపణి గగనతలం నుండి ఉపరితల లక్ష్యాలను ఛేదిస్తుంది, రైటే. అంటే ఇదేంటంటే ఎయిర్ టు సర్ఫేస్ అని చెప్పేసి అంటే ఎయిర్ టు సర్ఫేస్ యొక్క లక్ష్యాలను ఛేదిస్తుంది, కరెక్టేనండి. ఈ లక్ష్య పరిధి వచ్చేసి 300 కిలోమీటర్స్, ఇది కూడా కరెక్టే. బట్ ఈ క్షిపణిని డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది మే 29, 2024 ఒడిషా తీరంలోని బాలేశ్వర్ ప్రాంతం నుండి పరీక్షించింది. బట్ నాట్ ద తేజస్, తేలికపాటి యుద్ధ విమానమైన తేజస్ నుండి కాదు. ఏ యుద్ధ విమానం నుండి పరీక్షించింది? సుకోయి 30 MKI అనే యుద్ధ విమానం నుండి పరీక్షించింది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కాదు. కాబట్టి ఇక్కడ 1, 2 సరైనవి, 2, 3 సరైనవి, 1, 3 సరైనవి అండ్ 1, 2, 3 సరైనవి ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి 1, 2 మాత్రమే సరైనవి. ఇది మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అనేది అవుతుంది అన్నమాట. ఓకేనండి. సో మనకి డిఆర్డిఓ పరీక్షించింది, ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958లో ఏర్పాటు చేయబడింది. డిఆర్డిఓకి ప్రజెంట్ చైర్మన్ ఎవరండి? సమీర్ వి కామత్ అనేవారు మరి డిఆర్డిఓకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారండి. సో ఇదండి మరి నేటి ప్రశ్నకు వివరణ. సో క్వశ్చన్ ఆఫ్ ది డే మే 30, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.